రాత్రంతా ప్రయాసపడ్డాడంట, ఒక్క చేప దొరకలేదంట. కొన్నిసార్లు ఇదే జీవితం చాలామందికి. ఏ పని చేసినా నష్టం, ఏ పని చేసినా నష్టం, ఏం చేసినా నష్టం. ఎన్ని ఆలోచనలు ఆలోచించినా, ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా నష్టం 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 నష్టం. యేసయ్య ఉన్నాడు, ఎక్కువ పైకి ఎక్కువ, నీ బోట్ని లోతుకు నడిపించాడు. ఇప్పుడు నీ వల బయటిది. ప్రభువా, టైం చూసావా, సన్ను చూసావా, చేపల కండిషన్ చూసావా, నీళ్ల పరిస్థితి చూసావా? నీకు కనపడేది నాకు కనపడదు. నేను చెప్పింది నువ్వు చెయ్యి. నీకు మార్కెట్ తెలిసి ఉండొచ్చు, స్టేటస్ తెలిసి ఉండొచ్చు, పరిస్థితులు తెలిసి ఉండొచ్చు, కానీ దేవుడికి తెలిసింది నీకు తెలియదు. దేవుడికి తెలిసింది నీకు తెలీదు. నీ స్ట్రాటజీస్తో ఒకవేళ నువ్వు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, బట్ విత్ ద గాడ్ స్ట్రాటజీ యూ విల్ సక్సీడ్. విత్ గాడ్ స్ట్రాటజీ, విత్ గాడ్స్ ఐడియా, విత్ గాడ్స్ వర్డ్ అండ్ విత్ హిస్ రెవల్యూషన్ యూ విల్ సక్సీడ్. రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప దొరకలేదు. ఇప్పుడు నీ వలై ఏమైంది? వల నిండిపోయి పైకి కూడా లాగలేనంత, బోటు నిండిపోయేంత చేపలు. కారణం దరిద్రం బ్రేక్ అయిపోయింది. ఏం చేసినా, మనకు ఒక సామెత ఉంది, ఏ రేవుకెళ్ళినా ముళ్ళ పరిగానంట వాడికి. ఏ రేవుకెళ్ళినా ముళ్ళ పరిగే, ఎక్కడికి వెళ్ళినా ముళ్ళ పరిగే, ఎప్పుడు చూసినా నష్టమే. బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లెట్ us రిసీవ్ దిస్ రెవల్యూషన్. సందేశంతో మోషే వెళ్ళి వాళ్ళని బయటకు తెచ్చాడు. ఈ డిసెంబర్లో వచ్చిన సందేశం మిమ్మల్ని బయటకు తెచ్చునుగాక. ప్రభువు అనుగ్రహించున్నటువంటి స్వాస్థ్యములోకి నడిపించునుగాక. ముళ్ళ పరిక్కాదు. యోబు అంటాడు, నా రోజులు ఎట్టుండే అంటే మొక్క విరిగి నేతిలో పడినట్టుండేది. నేతిలో ముంచుకుని నేను తింటాను కదా, ఆటోమేటిక్గా పడిపోయింది, దాన్ని తీసుకుని తినేవాడిని. అంత అనుకుంటే సక్సెస్. ఏది ఆలోచించినా, ఏది తలపెట్టినా, ఏ పని చేసినా కూడా గ్రాండ్ సక్సెస్. లాభం మీద లాభం వచ్చేది. ఎప్పుడు శుభం తప్ప ఒక్క నష్టం నా జీవితంలో లేదు అన్నాడు. గాడ్ విల్ టర్న్ సిచ్యువేషన్స్ ఇన్ దట్ వే. దేవునికి స్తోత్రం. నష్టం కలిగేది కూడా దేవుని ప్రేమించే వారికి అని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగటం సమస్తం దాన్ని సమకూర్చి నీకు మేలుకరంగా జరిగిస్తాడు, కానీ నష్టాన్ని కూడా దేవుడు సమకూరుస్తాడు. ఈ రోజున ఈ శుభోదయం, ఈ ఉదయకాలపు శుభోదయం అయినటువంటి యేసుక్రీస్తు మన జీవితాలలో వెలుగును విరజిమ్ముతూ ఉండగా, ఈ దరిద్రం అనే చీకటి ఏమవ్వాలి? పారిపోవాలి. ఈరోజు మీ ఇంట్లో మీరు నిలబడి, మీరే స్టార్. కరెంట్ లైట్ వెలిగించకుండా ప్లగ్లో ఏలు పెట్టకుండా నిలబడే స్టార్ మీరు. దేవునికి స్తోత్రం. మీలో ఉన్న ప్రత్యక్షత మీ వెలుగు, దేవుని వాక్యం, దేవుని వాగ్దానం మీ వెలుగు. ఈ వెలుగుతో చెప్పాలి. ఇల్లంతా తిరిగి చెప్పండి. ఏమని? ఊరికి తిరగండి అంతే. అట్లా 2 చేతులు వెనకాల పెట్టిన ఒకసారి ఏం చేయండి? మీరు ఇంట్లో తిరగండి, వంట రూమ్లోకి రండి, బియ్యం డబ్బా చూడండి, చూసి మీరు చెప్పాల్సిందేంటి? ఫుల్, అంతే, నో నిల్. స్టవ్ మీద చూడండి, మాడిపోయేది లేదు, కాలిపోయేది లేదు. ఎప్పుడు వంట వండాల్సిందే. బీరువా దగ్గరికి రండి, ఓపెన్ చేయండి ఒకసారి దాన్ని. అక్కడ ఖాళీ, నువ్వు ఖాళీ కాదు. ఏమిటి? నువ్వు ఫుల్. చీరలు చూడండి, సగం చిరిగిపోయి ఉన్నాయి. చెప్పండి, ఇక్కడ చిరిగిపోయి నీలేవిక. దేవునికి స్తోత్రం. బీరువాల మీద బీరువాలు చెప్పాలి ఆ విధంగా నువ్వు. కారణం ఏంటి? నీ దరిద్రం నీలోంచి వెళ్ళిపోయినప్పుడు దరిద్ర సంబంధమైన గుర్తులు కూడా అక్కడ ఉండకూడదు. అవసరమైతే ఎక్సెస్ గిన్నె నిండి పొరలాలి. మీరు చెప్పాలి. ఈ రోజున మీ ఇళ్లల్లోకి వెళ్ళి చెప్పాలి, మీ బిజినెస్ ప్లేసెస్లోకి వెళ్ళి చెప్పాలి,
మీకున్న పరిస్థితుల్లోకి వెళ్ళి చెప్పాలి. ఎక్కడ డిఫిషియన్సీ మీకుందో, ఎక్కడెక్కడ మీకు నష్టాలు కలుగుతున్నాయి, ఆ స్థలంలో మీరు ఉదయించే సూర్యుని ప్రత్యక్షత కలిగిన వాడవే. ఫరో ముందు మోషే ఎలా నిలబడి లెట్ మై పీపుల్ గో అని చెప్పాడు. నా దేవుని ఆశీర్వాదం ఇక్కడికి రావాలి అని ఈరోజు ఉదయకాలపు సూర్యుని ప్రత్యక్షతతో, క్రీస్తు యొక్క అభిషేకంతో మీ పరిస్థితులతో మీరు మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగును గాక.